నమస్తే భయ్య, మీ పేరు? గోపి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు అయితే పూర్తయిపోయింది. మరి ఎలక్షన్స్ కూడా దగ్గరకు వచ్చినాయి. ఎలా ఉంది సార్ ఈ పరిపాలన, ఎలా ఉంది? చాలా బాగుందన్న. కరెంటు బిల్ 400 వచ్చేది 1200 అవుతుందన్న. కరెంటు బిల్ 400 వచ్చేది 1200 వస్తుంది. క్వార్టర్ 100 రూపాయలు ఉండేది 200 తీసుకుంటున్నారు. అంటే నెలకు వచ్చి ఎంత ఏం సంపాదిస్తున్నాడు మన మీద? ఆడేదో ఫ్రీగా జేబులో డబ్బులు ఏది ఇచ్చినట్టు బిల్డప్ ఇస్తున్నాడు. బటన్ నొక్కుతున్నా అంటాడు, అది నొక్కుతున్నా అంటాడు. ఏం ఉండదు, మన డబ్బులు మనకే ఇస్తున్నాడు. ఇక వీళ్ళందరూ డప్పు కొట్టుకుంటాం అనమాట, ఫ్రీగా అన్ని ఇస్తున్నాడు అని. ఈ గోడ కూడా కట్టింది గద్దెగారే. గద్దెగారు హయాంలోనే కట్టారు. ఇదేం వైఎస్ఆర్సీపీలో ఏం అమలేదు. ఆ గిడ్జీలు అన్నీ వాళ్ళే కట్టారు. వీడేం తెచ్చాడు? ఏమీ తేలేదు. వీడు మళ్ళీ వచ్చాడంటే మనం వేరే ఊరిలో బతకడం తప్ప ఇక్కడ బతకలేం. అది పథకాల పేరు చెప్పి ఇంటింటికి నేను డబ్బులు ఇస్తున్నాను, ఇంకేంటి ఇంతకంటే చేసిన వాళ్ళు ఎవరో లేరని చెప్తున్నారు. మీరేమంటారు? ఆయన జేబులో డబ్బులు ఇచ్చాడన్నా. ఆయన జేబులో డబ్బులు ఇచ్చాడని చెప్పమని ఒప్పుకుంటాం. ఆయన జేబులో డబ్బులు రూపాయి ఇచ్చాడు అని చెప్పమని నేను ఒప్పుకుంటా. అది రూపాయి బిళ్ళ కూడా ఇవ్వలేదు ఆయన జేబులో డబ్బులు. మన జేబులో తీసుకొని, మన జేబులో 100 రూపాయలు తీసుకొని మనకు 10 రూపాయలు ఇస్తున్నాడు అంతే తప్ప ఆడి జేబులో డబ్బులు రూపాయి అనేది ఇవ్వలేదు. మన డబ్బులే వాళ్ళు తిన్నారు. అది సార్, ఈ 5 సంవత్సరాల్లో ఈ పనులు ఎలా ఉన్నాయి? మీరేం పని చేస్తూ ఉంటారు? నేను ఆటో తోలుతా. రోజుకి 2000 తోలేవాడిని టీడీపీ హయాంలో. ఈ అన్నయ్య గారు వచ్చినాక మా కుటుంబం అసలు ఆయనకి రుణపడిపోయి ఉంది. ఎందుకంటే రోజుకి 500 తీసుకున్నాగా. జగన్ అన్నయ్య ఎప్పుడు వెళ్ళిపోతాడు అని రోజు తలుచుకుంటున్నాం అన్నయ్యని. అది సార్, ఇప్పుడు ఈ రిటైనింగ్ వాల్ గురించి మాట్లాడితే మేమే కట్టాము. ఇప్పుడు ఇక్కడ పక్కన వేరే వాళ్ళు కూడా చెప్పారు, ఇక్కడ దోమల సమస్యలు ఉన్నాయి, డ్రైనేజీ సమస్యలు ఉన్నాయి, ఎమ్మెల్యే గారు ఏం చేశాడని అంటున్నారు. మీరేమంటారు? లోకులు కాకులు లాంటి వాళ్ళు. అది కట్టింది ఎవరో అందరికీ తెలుసు. గొప్పలకి ఎన్నో చెప్పుకుంటూ ఉంటారు పక్కన కూర్చొని. అవన్నీ మనం పట్టించుకోకూడదు, అంతే. సార్, గత ప్రభుత్వంలో ఆటో వాళ్ళకి ఇన్సూరెన్స్ ప్రభుత్వమే కట్టేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంటంటే ఆటో వాళ్ళకి 10,000 వేస్తున్నామని చెప్తూ ఉన్నారు. అసలు మీ విషయంలో కేసులు కానీ ఇవన్నీ కానీ, రోడ్స్ కానీ, మెయిన్గా మీకు కావాల్సింది ఏంటంటే రోడ్డు బాగుండాలి, ఎక్కేవాళ్ళు కావాలి. చెప్తానన్నా నేను 10,000 రూపాయలా అన్న. ఈ చంద్రబాబు గారు ఉన్నప్పుడు మందు తాగితే 1500 కేసు రాసేవాడు. అన్నయ్య గారు వచ్చినాక 15,000 రాస్తున్నాడు. అంటే సంవత్సరంలో 2 సార్లు తగిలారనుకో అన్నయ్యకి, ఆడికే 20,000 లాభం. అందులో 20 దాచుకుంటాడు, 10 మాకు ఇస్తాడు 30,000కి. అది అంటే ఇప్పుడు రోడ్స్ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి సార్? అన్న, ఆటో వాడికి 15,000 కేసు రాస్తే ఆడు ఎలా కడతాడు, ఎలా బతుకుతాడు అనుకొని రాస్తున్నాడు. అసలు బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడైనా 15,000 రాస్తాడు ఆటోకి. ఆడి కుటుంబం ఎంత, ఆడి సంపాదన ఎంత, ఆడెంత అనేది చూసుకోవాలిగా, అవునా కాదా? మరి అది ఆడి చేసేవి అన్నీ తప్పులు, కానీ అన్నీ ఒప్పుల్లా చూపిస్తాడు. అంటే అలవాటు ఉన్నాడు ఎవడైనా 90 వేసుకుంటాడు, క్వార్టర్ వేసుకుంటాడు, ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళేటప్పుడు కాపు కాసుకొని ఇంటి దగ్గర దింగేస్తారు. ఆ రోజు 10,000 ఇచ్చారుగా, ఇంకో 5,000 ఎక్స్ట్రా దింగేస్తారు. అది. థ్యాంక్ యూ భయ్య. నమస్తే సార్, మీ పేరండి? వెంకటేష్ అండి. వెంకటేష్ గారు, తూర్పు నియోజకవర్గానికి వచ్చేసరికి కూటమి తరపున గద్దె రామ్మోహన్ గారు కూటమి తరపున గద్దె రామ్మోహన్ గారు అయితే పోటీ చేస్తున్నారు. అలానే వైసీపీ తరపున దేవినేని అవినాష్ గారు పోటీ చేస్తున్నారు. మరి ఈ నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలంటే ఈసారి ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు సార్? అవినాష్ గారు రావాలనుకుంటున్నామండి. సార్, ఎందుకని సార్ అవినాష్ గారు ఎందుకని రావాలనుకుంటున్నారు? 5 సంవత్సరాలు గెలిచినప్పుడు గద్దె రామ్మోహన్ గారు కనబడ్డారు, మళ్ళీ ఇప్పుడు వరకు కనబడలేదు. మరి ఇంకా ఆయన నియోజకవర్గంలో ఉన్న కష్టాలు తెలుసుకుంటారు. అది అందుకని సార్, ప్రధానంగా అసలు ఇప్పుడు మీ ఏరియాలో ఏం సమస్యలు ఉన్నాయి? ఇప్పుడు వరకు గద్దె రామ్మోహన్ గారు ఏమైనా చేశారు ఇక్కడ? ఆయన ఇక్కడ చేసిందంటే లేదండి. అదే చెప్పే కదా, పోయిన సంవత్సరం ఎలక్షన్ అప్పుడు కనబడ్డారు, మరి ఇప్పటివరకు కనబడలేదు. అందువలన ఇప్పుడు మా ఇక్కడైతే దోమలు బాగా ఎక్కువగా ఉన్నాయి. ఆ దోమలు పెడితే ఎవరు తీర్చట్లేదు. అది డ్రైనేజ్ వ్యవస్థ ఒకటి. ఎవరిని అడిగినా సరే వస్తాం ఉన్నారు, ఎవరు చేయట్లేదు. అది మా బాధ. ఇప్పుడు అవినాష్ గారు వచ్చిన తర్వాతే కదా రిటైనింగ్ వాళ్ళు కట్టింది. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే రిటైనింగ్ వాల్ అనేది తెలుగుదేశం ప్రభుత్వం అయ్యాలని మొదలుపెట్టారు, అప్పుడే చాలా వరకు కట్టారు, కానీ వీళ్ళు వచ్చిన తర్వాత కొంచెం పూర్తి చేశారంటున్నారు. సరే అండి, వాళ్ళు కట్టారని చెప్పుకుంటే తెలిసి సరిపోద్దండి. జనాలకు తెలియదా? అక్కడ ఉండే కరకట్ట నివాసం ఉండే వాళ్ళకి తెలియదా ఎవరు వచ్చిన తర్వాత ఇది కట్టారో, ఎవరు ప్రారంభించారు ఏంటి అనేది? అది వాళ్ళు చెప్పుకుంటే సరిపోతుందా? సో ఓవరాల్గా అయితే ఇక్కడైతే దేవినేని అవినాష్ గారే కావాలి. అంతేనండి. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, మీ పేరండి? నా పేరు దుర్గాప్రసాద్. సార్, మరి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, అలానే బీజేపీ కూటమి తరపున గద్దె రామ్మోహన్ గారు ఉన్నారు, ప్రస్తుత ఎమ్మెల్యే. అలానే వైసీపీ తరపున అవినాష్ గారు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు సార్? గద్దె రామ్మోహన్ గారు. సార్, ఎందుకని సార్ గద్దె గారు ఎందుకని గెలవాలని మీరు అనుకుంటున్నారు సార్? ఎప్పటి నుంచో ఈ తూర్పు నియోజకవర్గం ఆయన మగవాడు.
తత్మ వాళ్ళంతా ఉద్యోగాలు అది మరి. సార్ ఇక్కడ ప్రధానంగా ఈ కృష్ణలంక రాణిగారి తోట ఏరియాలో ఎలా ఉందంటే ఈ రిటైనింగ్ వాల్ అనేది తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రారంభించి కొంతవరకు పూర్తి చేస్తే మిగతాది వీళ్ళు వచ్చాక కట్టారంటే వీళ్ళు ఏమన్నారు మొత్తం మేమే కట్టామని చెప్పి ప్రచారం చేస్తున్నారు అంటున్నారు. సో అసలు వాస్తవం ఏంటి సార్? కట్టేది ఏం లేదు, చేసేది ఏం లేదు, కట్టిందే లేదు, చేసింది లేదు. అది సార్ మరి ఇప్పుడు మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ 5 సంవత్సరాల్లో ఎలా ఉంది సార్ ఈ పరిపాలన ఎలా ఉంది ఇక్కడ? వేస్ట్ పరిపాలన, అసలు ఏం లేదు. నేను చెప్పేది ఒకటే, ఈ పరిపాలన మాకు లేదు, నాకేం ఉపయోగం లేదు. నాకు ఆ పరిపాలన కావాలి. అది నాకు రాజధాని కావాలి, అదే ఒకటే రాజధాని, అది కావాలి. ఈయన వస్తే మాకు రాజధాని ఒక్కడే ఇచ్చేవాడు ఆయన, అది రాలే అని చెప్పేసి మేము. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, మీ పేరండి? నా పేరు రామకృష్ణ. రామకృష్ణ గారు మీరు ఏం చేస్తుంటారు సార్? సార్ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ గారు ఒక పక్కన, అవినాష్ గారు ఒక పక్కన పోటీ చేస్తున్నారు. ఈసారి ఎవరు ఎమ్మెల్యేగా ఈ ప్రాంతంలో గెలిస్తే ఇక్కడంతా బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఎవరు పోటీ చేసినా ప్రజలకి ఉపయోగపడే పని చేసిన గవర్నమెంట్కే వస్తుంది. అది గద్దె రామ్మోహన్ గారు అంటే మంచి సాఫ్ట్ మెంటాలిటీ, పర్వాలేదు. ఎలా ఉంది సార్ ఈ 5 సంవత్సరాల పరిపాలన అయితే ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు? లేని వాళ్ళు ఉపయోగపడ్డారు. చదువుకునే పిల్లలు కానీ, ఆరోగ్యం వైద్యం కానీ, స్టడీ కానీ, ఉండి లేక బాధపడే వాళ్ళందరికీ కూడా పథకాలు అవి ఉపయోగపడినాయి. అది కరోనా వచ్చి కొంత మైనస్ అయింది, 2 సంవత్సరాలు కరోనా వల్ల మైనస్ అయింది. పరిపాలన చేసిన వరకు బాగానే ఉంది. సార్ ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళు అభివృద్ధి సంక్షేమం అనేది ఉండాలి ఏ ప్రభుత్వానికైనా. జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి అనే దాన్ని పక్కన పెట్టేసేసి సంక్షేమ పథకాలే అప్పులు తెచ్చి ఇచ్చాడు, దీనివల్ల ఏం ఉపయోగం, ప్రజలందరూ అప్పులు పాలయ్యారని చెప్పి మాట్లాడుతున్నారు. మీరేమంటారు? అభివృద్ధి అనేది ఉందంటారా రాష్ట్రంలో? లేని వాళ్ళకే చదువు చెప్పిస్తే అభివృద్ధిగా. ఇప్పుడు ఆరోగ్యం ఇబ్బంది వచ్చిన వాళ్ళకి ఆరోగ్యం ఉచిత వైద్యం చేయించుకుంటే అది ఉపయోగపడినట్టేగా. ఇప్పుడు కొంతమంది ఏంటంటే పెద్ద పెద్ద బిల్డింగులు, ప్రాజెక్టులు అవి కడితే అది అభివృద్ధి అనుకుంటారు. మరి ఉండి లేక బాధపడే వాళ్ళకి గవర్నమెంట్ ఉపయోగపడితే ప్లస్ అవుతుందిగా, మైనస్ అవుతుందిగా. థ్యాంక్ యూ సార్.